హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా ఇయర్ పియర్సింగ్ జర్నీ అనమాట. ఏం ఏం కాదు నాకు. సో నేను ఎప్పటి నుండో ఇయర్ పియర్సింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నా. బట్ నాకు ధైర్యం సరిపోలేదు. బట్ ఫైనల్లీ నేను ఎలా అయినా ఈరోజు చేయించుకోవాలి అని పట్టుదలతో కూర్చుని వెళ్ళిపోయినా అనమాట. సో నేను ఇలైట్ పియర్సింగ్ అనే ఒక స్టూడియోలో వేయించుకుంటున్నా. యాక్చువల్లీ టాటూ కూడా నేను అక్కడనే వేయించుకున్నాను, నక్ష్ టాటూస్. సో ఇలైట్ పియర్సింగ్ కూడా వాళ్ళదే. సో అక్కడికి వెళ్ళంగానే ఆమెతో కొంచెం మాట్లాడి అంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంతా తెలుసుకున్న తర్వాత డిజైన్స్ అన్నీ చూపిస్తున్నారు. సో బట్ డిజైన్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉండే నా ఫేస్కి, కొంచెం చిన్నవి అయితే బెస్ట్ కదా అని చెప్పేసి నేను చిన్నవి సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలన్నమాట, మన డీటెయిల్స్ అన్నీ కూడా హెల్త్ రిలేటెడ్వి కూడా ఉంటాయి అందులో. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇయర్ రింగ్ స్టెరిలైజేషన్కి పెడతారు. స్టెరిలైజేషన్కి పెట్టే గ్యాప్లో మన ఇయర్ అనేది క్లీన్ చేస్తారనమాట. మొత్తం నార్మల్ ఒక లిక్విడ్తో మన ఇయర్స్ అనేది డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. సో అది క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు మనకి హెయిర్ అనేది అడ్డు రాకుండా జస్ట్ నార్మల్ క్లిప్ పెట్టేసి మెజర్మెంట్స్ చూపిస్తారనమాట. అంటే లైక్ మనకి ఎక్కడ కావాలనుకుంటున్నాం, ఏ సైడ్ కావాలనుకుంటున్నాం, ఏ ప్లేస్లో కావాలనుకుంటున్నాం అనేది వాళ్ళు ఎగ్జాక్ట్గా స్కేల్ పెట్టి చూపిస్తారు. అండ్ మన ఇయర్ డైమెన్షన్ బట్టి కూడా వాళ్ళు చెప్తారు ఏ ప్లేస్లో అయితే బాగుంటుంది అని చెప్పి. వీళ్ళ దగ్గర ఎందుకు చేయించుకుంటున్నా అంటే వీళ్ళు చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారనమాట. సో నేను అందుకని ఇక్కడ చేయించుకోవాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత నేను అంటే కొంచెం భయం అవుతుంది. అంటే నాకు నార్మల్గానే నీడిల్స్ అంటే చాలా భయం. అండ్ దట్ నీడిల్ అయితే చాలా పెద్దగా ఉంది. అసలు నాకేమో చాలా భయం అవుతుంది. అసలు మహీని రమ్మంటుంటే రావట్లే, మహీ ఉంటే నేను వేయించుకోనని. సో అక్కడ ఉన్న ఒక ఫ్యాకల్టీని రమ్మని చెప్పేసి నాకు కొంచెం సపోర్టివ్ ఉంటుంది రమ్మని చెప్పాను. ఏం కాదు. సో నాకు యాక్చువల్లీ బాడీ అంతా కూల్ అయిపోయిందనమాట. సో తను చెప్తుంది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయి, అంత స్టిఫ్గా ఉండొద్దు, స్టిఫ్గా ఉంటే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కొంచెం వాటర్ తీసుకొని కామ్గా, ఎంత వీలైతే అంత కామ్గా ఉండడానికి ట్రై చేయి అని చెప్పేసి తను చెప్తుంది. బట్ నాకు ఆ నీడిల్ చూసేసరికి భయం అవుతుంది. సో బాడీ అంతా కూల్ అయిపోయేసరికి చాక్లెట్ ఇవ్వమని చెప్పారు. నేనేమో డైట్లోనే నాకు చాక్లెట్ వద్దని నేను, బట్ చాక్లెట్ కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకోవాలి అని అంటే తీసుకున్నాను అనమాట. అండ్ నేను భయపడినంత అయితే అనిపించలేదు, ఎందుకంటే తను చాలా సింపుల్గా ఈజీగా వేసేసారనమాట నాకు అది పియర్సింగ్ అనేది. నాకు అసలు స్టార్టింగ్ ఓన్లీ ఇంజెక్ట్ చేసేటప్పుడు మాత్రమే నాకు సెన్స్ ఉండే, తర్వాత నాకు అసలు పెయిన్ కూడా ఎక్కడ అనిపించలేదు. యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా గన్ షాట్కి వెళ్ళమని అన్నారు. నీడిల్ కంటే గన్ షాట్ చాలా బెస్ట్, సెకండ్లో అయిపోతుంది అని అన్నారు. బట్ తను నాకు ఏం సజెస్ట్ చేశారంటే గన్ షాట్ వల్ల ఇయర్ మొత్తం ట్రామా అయిపోతుంది, అదే నీడిల్ అయితే మీకు ఆ టైం వరకే ఉంటుంది పెయిన్, నెక్స్ట్ మీకు పెయిన్ ఉండదు అని చెప్పేసి తను నాకు క్లియర్గా చెప్పింది. సో గన్ షాట్ కంటే ఓకే నీడిల్ ఒక 2 seconds కళ్ళు మూసుకుందాం అయిపోతుంది, ఏం కాదులే అని చెప్పేసి నీడిల్ చూస్ చేసుకున్నాను నేను. అండ్ ఆ నీడిల్ ఫ్రీక్వెన్సీ కూడా తను చెప్పింది అనమాట, పెయిన్ ఎంత ఏ లెవెల్లో వస్తుంది అనేది. ఇఫ్ ఇన్ కేస్ మనం నీడిల్ సెకండ్లోకి కాబట్టి నేను చేయించుకునేది, పెయిన్ లెవెల్ అనేది 10లో 1.25 మాత్రమే ఉంటుంది, ఇంకా నీకు అసలు పెయిన్ ఉండదు అని తను ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి నాకు 2000 పడింది. ఇది యాక్చువల్లీ ఎక్స్పెన్సివే, బట్ ఎందుకు అనుకున్నాను అని అంటే ఇది యాక్చువల్లీ హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు అండ్ చాలా సెక్యూర్డ్గా చేస్తారు కాబట్టి ఓకే పెట్టొచ్చులే అనిపించింది. సో అందుకనే నేను దీనికి వెళ్ళిన అనమాట. పెయిన్ లేకుండా చేశారు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత పెయిన్ లేదు. నా హానెస్ట్ రివ్యూ అయితే యూ కెన్ లిటరలీ గో ఫర్ ఇట్ యాక్చువల్లీ.
అండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని షార్ట్స్ తీసుకుంటారు వాళ్ళ ఇన్స్టాలో పేజ్లో పోస్ట్ చేసుకోవడానికి. అండ్ మనకి ప్రికాషన్స్ చెప్తారు. ఈ లిక్విడ్తో 15 days వరకు క్లీన్ చేసుకోవాలి ఇయర్ మొత్తం అని చెప్పేసి చెప్పారు. అండ్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయినాం. సో నేను మా మమ్మీకి, మా డాడీకి, మా అత్తయ్యకి, మా తమ్ముడికి చూపించిన తర్వాత ఇది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది అని చెప్పి దాని దగ్గరికి ఇంటికి వెళ్ళి చూపించేసాను అనమాట. Thank you for watching. Please do subscribe.